కాదు తండ్రిని మించిన తనయుడు అన్నట్లుగా నారా లోకేష్ రాజకీయ ప్రయాణం సాగుతోందని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ శాఖలో లోకేష్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు సంచలనంగా మారాయి. జగన్ హయాంలో శిథిలమైపోయిన రాష్ట్రంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేరులే అని అంతా అనుకుంటే లోకేష్ మాత్రం ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలను ఏపీకి రప్పిస్తూ ఔరా అనిపిస్తున్నారు. నారా లోకేష్ ఎన్నో అవమానాలు దాటుకొని ప్రజల్లో తిరిగి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి నారా లోకేష్. తన శరీర ఆకృతిని, తన తెలుగు భాషను ఎన్నో విధాలుగా అవమానించిన వైసీపీకి చెంపదెబ్బ కొట్టినట్టు అఖండ మెజార్టీతో గెలిచి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సుదీర్ఘ కాలం పాటు పాదయాత్ర చేసి ప్రజల నుంచి వచ్చిన నాయకుడిగా లోకేష్ గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఐక్యమత్యంతో ముందడుగు వేసి జగన్ ఓటమిలో కీలక పాత్ర ఎలా వహించారో వైసీపీ ఓటమిలో లోకేష్ కూడా అంతే కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు జగన్ పాలనలో మగ్గిపోయిన ప్రజలను లోకేష్ పాదయాత్రకు పూనుకోవడం ఓ సంచలనమనే చెప్పాలి. దురదృష్టకరమైన విషయమేమిటంటే పాదయాత్ర చేసే నాయకుడికి ప్రభుత్వంలో ఉండే పాలకులు ఇబ్బందులు కలగజేయడం అన్నది బహుశా దేశంలో అప్పటి వరకు జరిగి ఉండదు. కానీ లోకేష్ పాదయాత్ర అనగానే తొలి అడుగు పడకముందే అడ్డంకులు సృష్టించేందుకు అప్పటి జగన్ సర్కార్ ఎంతగా కుట్ర పన్నిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అడుగడుగున పోలీసులతో అడ్డుకోవాలని చూడడం, కొత్త నిబంధనలు తీసుకొచ్చి లోకేష్ పాదయాత్ర జరగకుండా చెయ్యాలని చూడడం అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా లోకేష్ మొక్కవోని దీక్షతో రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓ సంచలనమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కీలకమైన ఐటీ మంత్రిత్వ శాఖను తీసుకున్నారు లోకేష్. ఎందుకంటే నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది ఐటీ రంగమే. ఐటీ రంగంలో పెను మార్పులు తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా మార్చాలని లోకేష్ కంకణం కట్టుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ప్రణాళికబద్ధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, శాఖలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఇప్పటికే లోకేష్ మాటపై నమ్మకం ఉంచిన ఆయా కంపెనీలు ఏపీలో తమ శాఖలు ప్రారంభించేందుకు ఒప్పుకున్నాయి. ఇప్పటికే విశాఖపట్నానికి టీసీఎస్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక్క టీసీఎస్ ద్వారానే ప్రత్యక్షంగా 10,000 మందికి ఐటీ ఉద్యోగాలు వస్తుంటాయి. పరోక్షంగా ఇంకా కొన్ని వందల మందికి ఉపాధి దొరకబోతోంది. మొన్నటికి మొన్న అమెరికా వెళ్లి అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన లోకేష్ ప్రముఖ కంపెనీలతో ఏపీకొచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. లోకేష్ పనితీరు చూస్తే తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రికి మించిన తనయుడు అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు సృష్టించిన ఐటీ విప్లవం ద్వారా దేశ విదేశాల్లో స్థిరపడ్డ అనేక మంది ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం కంపెనీలను రన్ చేసే స్థాయికి ఎదిగారు. అయితే మాతృదేశానికి, అందులోనూ తాము పుట్టిన ఆంధ్రప్రదేశ్ గడ్డ రుణం తీర్చుకునేందుకు వారందరినీ ఏపీలో పెట్టుబడులకు ఒప్పించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంతమేర సక్సెస్ అయ్యారు. లోకేష్ ఇదే దూకుడు చూపిస్తే రాబోయే 5 ఏళ్లలో ఏపీలో ఒక్క ఐటీ శాఖలోనే ఖచ్చితంగా 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఖాయమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాళ్ళు కూలీ నాలీ చేసుకుని బతుకుతారు.